నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ ఎలక్షన్ కమిషన్ తీరుపై మాజీ మంత్రి రంగనాథరాజు ఫైర్. రైతులకు విద్యార్థులకు అందాల్సిన డబ్బులు నిలిపివేయడం సరికాదంటూ మండిపాటు. ప్రశాంత వాతావరణంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్. ఎన్నికల కేంద్రాలను పరిశీలించిన కాకినాడ కలెక్టర్ నివాస్. నూజివీడు మండలం బత్తువారిగూడెంలో భారీగా మద్యం స్వాధీనం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐ వెంకటరమణ. కూటమి గెలుపు కోసమే పనిచేస్తామన్న మాజీ ఎంపీ హరిరామ జోగయ్య. కాపులను అణగదొక్కేందుకు జగన్ పనిచేస్తున్నారంటూ ఆరోపణ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షులు, వైసీపీ ఆచంట ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో కలిసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ లేనిపోని నిబంధనలు పెడుతుందని అన్నారు. ఎలక్షన్ కమిషన్ చంద్రబాబుకు ఒక తొత్తులా ఆయన కనుసన్నల్లో పనిచేస్తుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు రావాల్సిన విద్యా దీవెన సుమారు 610 కోట్లు గడిచిన 5 ఏళ్లుగా ఇస్తున్నామని, అటువంటి పథకాలను అడ్డుకోవడం దురదృష్టకరమని అన్నారు. అలాగే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద 847 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉందని, వాటిని కూడా రైతులకు చేరకుండా ఈసీ అడ్డుపడుతుందని అన్నారు. మరో 20 రోజుల్లో రైతులు ఆకుమడులు వేసుకునేందుకు విత్తనాలను రైతులకు అందించాల్సి ఉందని అన్నారు. ఎంతో మంది పేద విద్యార్థులు విద్యా దీవెన కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ పథకాలన్నీ కొత్తగా ఏర్పాటు చేయలేదని, గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తుందని, ఎన్నికల కమిషన్ పునరాలోచించుకుని విద్యార్థులకు, రైతులకు న్యాయం చేయాలని రంగనాథరాజు కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషనరా లేకపోతే బాబు కమిషనర్ కింద ఇక్కడ ఎన్నికల కమిషన్ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో కలిసిన తర్వాత నిబంధనలన్నీ కూడా లేనిపోని నిబంధనలు పెట్టి పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఆన్గోయింగ్ పథకాలన్నీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అన్నీ కూడా అక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఈ రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు తొత్తుగా మారి ఆయన కనుసన్నల్లో పనిచేస్తుంది. ఈరోజు మన ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు రావాల్సిన విద్యా దీవెన సుమారు 600 కోట్లు 10 కోట్ల రూపాయలు, అది 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల నుంచి ఇచ్చేది. అది ఆన్గోయింగ్ ప్రాజెక్టులు పథకాలను కూడా ఆపటం అనేది చాలా దురదృష్టకరం. అలాగే 7 లక్షల మంది రైతులకి ఇన్పుట్ సబ్సిడీ సుమారు 800 కోట్ల రూపాయలు, దాన్ని ఆపటం. అలాగే సబ్సిడీ మీద విత్తనాలు కూడా ఇవ్వకుండా, ఎందుకంటే ఆకుమళ్ళు పోసుకునే రోజులు ఒక 20 రోజుల తర్వాత ఇంత దుర్మార్గమైన చర్య చేయడానికి ఖండిస్తూ, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కనుసన్నల్లో నడిచే ఎలక్షన్ కమిషన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే ఎంతోమంది ఈరోజు విద్యార్థులు విద్యా దీవెన కోసం ఎదురు చూస్తున్నారు. అది చాలా మందికి పిల్లలకు అవసరం, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకి. అలాగే 7 లక్షల మంది రైతులు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఎప్పుడైనా కొత్తగా పెట్టిన పథకం కాదు. ఇది గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెలలో ఇవ్వటం జరిగేది. అది సుమారు మరి ఆ పథకాలను ఆపటం అనేది చాలా ఏమే చర్య కింద భావించాలి. ఇంతమంది విద్యార్థుల్ని, కౌలు రైతులకు కూడా న్యాయం చేయాలంటే ఈ రోజుకైనా పునఃపరిశీలించుకుని వెంటనే ఆ నిధులన్నీ రిలీజ్ చేయడానికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కాకినాడ జిల్లా స్థాయి ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంత వాతావరణంలో జరుగుతోందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ తెలిపారు. కాకినాడలోని పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న తొలి రోజు జిల్లా స్థాయి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిమిత్తం ఏర్పాటు చేసిన సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. పొరుగు జిల్లాలో ఓటు హక్కు కలిగి కాకినాడ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు 7, 8 తేదీల్లో 2 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో ఉద్యోగులకు ఎదురైన సందేహాలను నివృత్తి చేశారు. కలెక్టర్ వెంట ఉన్న జిల్లా రెవెన్యూ అధికారి డి తిప్పేనాయక్, జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి జి శ్రీనివాసరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి నాగార్జున తదితరులు ఉన్నారు. అన్ని చోట్ల కూడా గత 3 రోజులుగా సజావుగా ఓటింగ్ జరిగింది.
వచ్చినటువంటి వాళ్ళకి వెరిఫికేషన్ ఒక పక్క, వాళ్ళకి కావాల్సినటువంటి పోలింగ్ టీము అవన్నీ కూడా ఏర్పాటు చేసి నిన్నటి వరకు 12,329 మంది ఓటర్లు వినియోగం చేసుకున్నారు. ఈరోజు మనం ఏం చేశామంటే ఈరోజు రేపట్లో కేవలం అంటే ఇతర జిల్లాల్లో ఓట్లు ఉంది, మన జిల్లాలో ఎలక్షన్ డ్యూటీలో పడిన వాళ్ళ కోసం ఈరోజు ప్రత్యేకంగా మనం ఇక్కడ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశాం. అంటే కోనసీమ జిల్లాలు కావచ్చు, ఏఎస్ఆర్ జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా, అలాగా రాష్ట్రంలో ఉన్నటువంటి 25 జిల్లాలు సంబంధించినటువంటి వాళ్ళు మన జిల్లాలో ఎవరు ఎన్నికల విధానాల్లో పనిచేస్తే కూడా వాళ్ళ కోసం వాళ్ళ బ్యాలెట్ని తెచ్చుకుంటూ ఇక్కడ మనం వాళ్ళకి ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరిగింది. ఈరోజు కోనసీమ జిల్లాకు పెట్టడం జరిగింది, రేపు ఈస్ట్ గోదావరి అండ్ అలాగే ఏఎస్ఆర్ అనకాపల్లి జిల్లాకు పెట్టడం జరిగింది. చూస్తుంటే ఈరోజు ఇక్కడ వరకు మనం ఇక్కడ 13 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది. 13 పోలింగ్ బూత్లు, 10 వెరిఫికేషన్ టీమ్స్. కేవలం 2,000 ఓట్లకి మనం 13 బూతులు, అంటే ఇక్కడ 9 ఈ బ్లాక్లో, అక్కడ 4 బ్లాక్లు, 13 ఓటింగ్ బూత్లు, 10 వెరిఫికేషన్ టీమ్స్. ఒక్క పోలింగ్ బూత్కి దాదాపుగా కేవలం 70 ఓటర్స్ మాత్రమే ఉండేటట్టు మనం ఏర్పాటు చేసుకున్నాం. అది కూడా ఏం చేశామంటే మార్నింగ్ కొన్ని కాన్ఫరెన్సెస్, ఈవినింగ్ కొన్ని కాన్ఫరెన్సెస్ ఆ రకంగా మనం డివైడ్ చేసుకున్నాం. అందువల్ల రద్దీ ఎక్కడ కూడా లేదు. అంటే ఇక్కడ కొంతమందికి వచ్చినటువంటి వాళ్ళకి ఒక 30 మెంబర్స్కి ఏమైందంటే వాళ్ళ ఫామ్ తోళ్ళు వాళ్ళ ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళు ఇచ్చేటప్పుడు ఆలస్యం కావడం, అదే రకంగా ఫామ్ తోళ్ళు మనకి సరైన సమయంలో వాళ్ళు ఇవ్వలేకపోవడం వల్ల ఒక 30 మెంబర్స్ బిలాంగింగ్ టు కోనసీమ జిల్లా వాళ్ళకి మన ఓట్లు మనకి ఇక్కడ వాళ్ళకి రాకపోయింది. వాళ్ళకి కూడా మనం రేపు ఈరోజు నైట్ వాళ్ళ ఓట్లు తెచ్చుకుంటే వాళ్ళకి కూడా ఇక్కడ మనం వాళ్ళకి ఫెసిలిటేషన్ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలందరూ కూడా అంటే ఓటింగ్కి వచ్చిన ప్రజలందరూ కూడా వాళ్ళు ఓటర్ని సజాగా వినియోగం చేసుకుంటారు. ఇప్పుడు ఆల్సో కమ్మలాని హౌ దే ఆర్ ఓటింగ్. ఏలూరు జిల్లా నూజివీడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారుల పర్యవేక్షణలో నూజివీడు మండలం బత్తువారిగూడెం రోడ్లో బైక్పై తరలిస్తున్న 576 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెంకటరమణ తెలియజేశారు. ఏలూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో మద్యం సీసాల తరలింపుపై దాడి చేసినట్లు తెలిపారు. మద్యం తరలించే వ్యక్తి జి కొండూరుకు చెందిన వి పవన్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. గత 3 దశాబ్దాలుగా నూర్ భాషా సామాజిక వర్గాన్ని ఏ ప్రభుత్వం గుర్తించలేదని, మొదటిసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుర్తించిందని నూర్ భాషా సామాజిక వర్గ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బాజీ పేర్కొన్నారు. నూర్ భాషా దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ నాగూర్ సాహెబ్ అధ్యక్షతన పిఠాపురంలో జరిగిన సంఘం ముఖ్య నాయకుల సమావేశానికి బాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమను గుర్తించడమే కాకుండా హేళన చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేలా జీవో కూడా తీసుకువచ్చారంటూ గుర్తు చేశారు. నూర్ భాషా కులానికి జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును రాష్ట్రంలో ఉన్న 25 లక్షల పైచిలుకులున్న తమ సామాజిక వర్గానికి తెలియజేసేందుకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా తాను రాష్ట్ర పర్యటన చేస్తున్నానని తెలియజేశారు. పిఠాపురంలో వంగా గీతా విశ్వనాథన్ను, కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీలను గెలిపించుకునే బాధ్యత నూర్ భాషా కులస్తులపై ఉందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అలాగే ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమావేశానికి హాజరు కావడం జరిగింది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో, ఓసీ ముస్లింలు కానివ్వండి, బీసీ ముస్లింలు కానివ్వండి, అట్లాగే మైనారిటీల్లో క్రిస్టియన్ మైనారిటీలు కానివ్వండి, దళితులు కానివ్వండి, ఆదివాసీలు కానివ్వండి, వీళ్ళందరికీ ఒక అభయహస్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం. ఆయన ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఫలాలు పొందుతూ ఈరోజు మైనారిటీలు అంతా ఆంధ్రప్రదేశ్లో సంతోషంగా ఉన్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. అయితే ఈరోజు ఈ 2024 రేపు 13వ తారీఖున జరగబోయేటటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి పేదవాడికి పెత్తందారుడికి జరుగుతున్నటువంటి యుద్ధంగా మనం భావించాలి. దానికి కారణం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు జనసేన మరియు తెలుగుదేశం పార్టీలతో పొత్తు పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధానికి సిద్ధమయ్యాడనే విషయం మన అందరికీ తెలుసు. 175 నియోజకవర్గాలకు గాను 158 నియోజకవర్గాల్లో 25 లక్షల పైచిలకు నూర్ భాషా ముస్లిం మైనారిటీలు ఉన్నారు. వాళ్ళందరినీ సమీకరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మా కులానికి ఇచ్చినటువంటి జీవోకి కృతజ్ఞత తెలుపుతూ ఇప్పుడు మనం రేపు 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా వంగా గీత గారికి, ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ గారికి మద్దతు ఇచ్చి
మనం నగ్గించుకున్నట్లయితే భవిష్యత్తులో ఈ 10th క్లాస్కి సంబంధించినటువంటి జీవోని కూడా ఆ యొక్క ఇండియన్ హిందూ దుదేకుల నుంచి ఇండియన్ ముస్లిం దుదేకులుగా మార్చుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ని మరొక యూపీలో మార్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి జనసేన పార్టీ వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.